హాయ్, నా పేరు సూర్య. ఈరోజు నేను మొదటిసారి నా కాబోయే భార్యని కలవబోతున్నాను. ఏంట్రా వీడు కాబోయే భార్య అంటున్నాడు, మొట్టమొదటిసారి కలవబోతున్నాను అంటున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, నేనుండేది హైదరాబాద్లో. మా అమ్మ నాన్న నాకు ఒక అమ్మాయి ఫోటో వాట్సాప్లో పంపించారు. ఇంచుమించు మనసుకు నచ్చేసింది. ముహూర్తాలు బాగున్నాయి కదా అని స్కైప్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అప్పుడు తనని ఆన్లైన్లో చూశాను. ఇప్పుడు ఆఫ్లైన్లో కలవబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం నోటుదోలు ఎక్కువ. ఇప్పటి వరకు పోయిన సంబంధాలన్నీ నా నోటుదోలు వల్లే పోయాయని మా నాన్నగారు తిడుతూ ఉంటారు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు కదా, ఎక్కడ ఒక దగ్గర నుంచి నువ్వే స్టార్ట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పెళ్లి మీద నమ్మకమే లేదు. మరెందుకు ఆ రోజు పెళ్లి చూపులో తల ఉంచుకునే ఉన్నావు? అంటే ఆ రోజు పెడిక్యూర్ చేయించుకున్నాను, అందుకే మాటిమాటికి కాలు వైపు చూస్తూ ఉండిపోయా. అందులో నీ కొత్త చెప్పులు కూడాను కరుస్తాయేమో అని. ఆ అమ్మాయి కాలి గోటు కూడా నువ్వు సరిపోవని మా నాన్నంటే ఏదో అనుకున్నాను. ఇలా కట్ చేశాడనమాట. మరి ఆ రోజు చెప్పు ఉండాల్సింది కదా. ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను, టైంపాస్ అలా చేయాలో తెలియక అలా చేశాను. ఈ మధ్య ఆఫీస్ సెలవులు ఇలా కూడా వాడుకుంటున్నారనమాట. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. బాయ్ ఫ్రెండా? టైం బాంబా అన్నట్టు రియాక్షన్ ఇచ్చావే, ఏ నీకు లేదా గర్ల్ ఫ్రెండ్? ఉంది అని చెప్తే పెళ్లి చూపులు క్యాన్సిల్, లేదు అని చెప్తే దెడగడవా అంటదేమో. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేద్దాం. అంటే అది ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం మాత్రం చూడకు. వామ్మో, నీకు మైండ్ వాయిస్ కూడా వినిపిస్తుందా తల్లి? కంగారు పడుకు, బ్రేకప్ అయిందిలే. బండిని 180 స్పీడ్లో పరిగెట్టించి బ్రేకులు లేవని చెప్పడం అంటే ఇదేనేమో. బేసికలీ నేను అబ్బాయిని నమ్మను. సరే అయితే నేను వస్తాను. ఎక్కడికి? అబ్బాయిని నమ్మను అన్నావు కదా, నువ్వు కూర్చోవచ్చు. అంటే నేను అబ్బాయిని కాదా? నా మీనింగ్ అది కాదు. నీ మీనింగ్ తగలెట్టా? అబ్బాయి ముందే అబ్బాయిని నమ్మను అంటే దానికి అర్థం అదే కదా. ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవాలంటే నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. లేవు అంటే ఆశ్చర్యపోవాలి. పెళ్ళి నేను చెప్పిన ముహూర్తానికే జరగాలి. అమావాస్య రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో. ఓ, అర్థమైంది, ఆగిపోయా. పెళ్ళి నేను చెప్పిన ప్లేస్లోనే జరగాలి. పొలిమేర అయితే పెద్దగా లైటింగ్తో పని ఉండదేమో. శ్మశానం అయితేనే కొంచెం ఖర్చు ఎక్కువ. అయినా పర్లేదు, మా అమ్మమ్మ తాతయ్య అక్కడే ఉన్నారు కదా, బ్లెస్సింగ్ తీసుకుని డైరెక్ట్ ఇంటికే వచ్చేవారు. నాకు వంట చేయడం రాదు. రాదా? వంట మనిషిని కూడా పెట్టాలి. నీకోసం కష్టపడి వంట మనిషిని పెడతాను, జీతం నువ్వు ఇచ్చే. నాకు ఇంటి పని చేయడం కూడా రాదు. వాషింగ్ మిషన్, వ్యాక్యూమ్ క్లీనర్, డిష్ వాషర్ అన్నీ ఇంట్లో ఉండాలి. ఆహా, ఇంకేం వద్దా? ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక మనిషి కూడా కావాలి. కరెంటు బిల్లుకి మీ డాడీ ఏమైనా స్పాన్సర్ చేస్తారా? ఓకే, మళ్ళీ ఆగిపోయా. నా బెడ్రూమ్ నాకు సపరేట్గా ఉండాలి, నీ బెడ్రూమ్ నీకు సపరేట్గా ఉండాలి. అంటే అద్దెంట్లో ఉంటున్నాను కదా, ఒకటే బెడ్రూమ్ ఉంది. నేను హాల్లో అడ్జస్ట్ అయిపోతానులే. నా పర్మిషన్ లేకుండా నా ఫోన్, నా ల్యాప్టాప్ అస్సలు ముట్టుకోకూడదు. ఛార్జింగ్ అయినా పెట్టొచ్చా? నేను ఆఫీస్ నుండి లేట్గా వస్తాను, ఆఫీస్కి త్వరగా వెళ్తాను. అవసరమైతే ఆఫీస్లో నైట్ ఉండిపోతాను. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నానని 10 సార్లు ఫోన్ చేసి నా తల తినకూడదు. తల తినకూడదా? నేను ఇండిపెండెంట్గా స్ట్రాంగ్ ఉమెన్గా ఉండాలనుకుంటున్నాను. నువ్వు స్ట్రాంగ్గా ఉండటంలో తప్పులేదు, కానీ ఇండిపెండెంట్ అన్న పేరుతోనే కట్టుకున్న మొగుడినే పట్టించుకోవద్దు అంటే ఆ రిలేషన్కి అర్థమే లేదు. నెక్స్ట్ బేబీస్. 1 2 3 ఏంట్లోకి పెట్టుకుంటున్నావు? అబ్బా ఉండు, నాకు సిగ్గు. నాకు బేబీసే వద్దు. ఏంటి? పిల్లలు పుట్టకముందు ఒకలా ఉండి, పిల్లలు పుట్టాక నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి నువ్వెవరితోటి ఎఫర్ పెట్టుకుంటే నేను నా పిల్లలు రోడ్డు మీద పడ్డం నాకు ఇష్టం లేదు. నువ్వు అంత దూరం వెళ్ళావా తల్లి? నువ్వే నన్ను ఉంచుకుంటున్నావు, ఇంక నేనెవరు ఉంచుకుంటాను? ఉంచుకోవడం. ఎనీవే, నాకు వచ్చిన సాలరీ నేను సేవింగ్స్లో పెడతాను, మీకు వచ్చిన సాలరీ మీరు ఇంట్లో ఖర్చులు పెట్టాలి. ఆహా, బయటికి వెళ్తే కారు ఉండాలి, మంత్లీ ఒక ట్రిప్ ఉండాలి. నాకు జేబు ఉండాలి, దానికో చిల్లు ఉండాలి. మోర్ ఓవర్, పెళ్ళయ్యాక మనం మీ అమ్మానాన్నలతో కలిసి ఉండకూడదు.
ఓకే. నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, చెప్పొచ్చా? కోర్స్ రిలేషన్లో మన ఇద్దరం ఈక్వల్ కాబట్టి చెప్పచ్చు. పెళ్ళి నువ్వు చెప్పిన ప్లేస్లోనే నువ్వు చెప్పిన ముహూర్తంలోనే అవుతుంది కాబట్టి పెళ్లి ఖర్చులు మొత్తం మీ వాళ్ళే పెట్టుకోవాలి. ఏంటి? ఆగు. గోచి నుంచి లాల్చి వరకు అన్నీ మీ వాళ్ళే చూసుకోవాలి. గోచియా? తాళి నువ్వు తెస్తే కడతాను, లేకపోతే అది కూడా లేదు. అదెలా అవుతుంది? అలానే అవుతుంది. ఇంట్లో ఐటమ్స్ అన్నీ పెడతాను, వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్, ఇంకేదో అన్నా, డిష్ వాషర్. డిష్ వాషర్ కూడా పెడతాను. అన్ని ఈఎంఐలో తీసుకుందాం. 1 మంత్ ఈఎంఐ నువ్వు కట్టు, 1 మంత్ ఈఎంఐ నేను కడతాను. ఇదేదో తేడాగుందేంటి? ఇంక వంట విషయానికి వస్తే నీకు ఎలాగో వంట రాదు కాబట్టి నేను మా అక్క చెల్లెల దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటాను. అక్క చెల్లెలు ఎవరు? స్విగ్గీ, జొమాటో. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటా అర్ధరాత్రి ఇంటికి వస్తా, డోర్ మాత్రం తీయాలి. నాట్ ఏ ప్రాబ్లం. ఆ ఫ్రెండ్స్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటారు. ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని ఎలాగో వద్దన్నావు కాబట్టి నేను 2 బర్రె పిల్లల్ని పెంచుకుంటా. బర్రె పిల్లలా? ఆ, అదేంటి, ఎవరైనా కుక్క పిల్లనో పిల్లి పిల్లనో పెంచుకుంటారు. వాటితో అయితే నువ్వు దూరంగా ఉంటావు. నా పిల్లల్ని ముట్టుకోవడం, పట్టుకోవడం, నా పిల్లలతో ఆడుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నా పిల్లలు పాడేస్తే పరిశుభ్రం చేయడానికి పాలేరుని కూడా పెట్టుకుంటాను. అన్నిటికీ మించి నాకు మా అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్. నేను వాళ్ళతోనే కలిసి ఉంటాను. నీకు నచ్చితే ఉంటావు, నచ్చకపోతే? నచ్చకపోయినా ఉండాలి. నువ్వు బాగున్నావు కదా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నీకు హస్బెండ్ అన్న ట్యాగ్ తప్ప ఏమీ అవసరం లేదు అని. అయినా నీలాగా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిలకి అప్పుడే అర్థం కాదు. మీకంటూ ఒక 50 ఏళ్ళు వచ్చాక, మీకంటూ ఒక తోడు లేక, మీరు పిలిచిన ఎవరూ పట్టించుకోలేని స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది భర్త ఏంటి, పిల్లలేంటి, బంధాలేంటి, బంధుత్వాలేంటి అని. అయినా ఈ రోజుల్లో 4 రూపాయలు సంపాదించకపోయినా పర్లేదు, నలుగురు ప్రేమగా పలకరించే మనుషుల్ని సంపాదించుకోకపోతే ఆ మనిషికి విలువ లేదు, ఆ జీవితానికి అర్థమూ లేదు. ఎనీవే, నీకు నాకు సెట్ కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్. హలో, నాన్న చెప్పండి. అమ్మాయి వచ్చిందారా? వచ్చింది. మాట్లాడేవా మరి? ఇప్పుడే మాట్లాడాను. ఓకే చేసేమంటావా? నో నో, వద్దు వద్దు. నాన్న, ఈ అమ్మాయితో మాట్లాడాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఏం చేసావురా? పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే